యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి యోగా ఏ విధంగా చేయాలో, ఆ యోగా చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉపశమనం కలుగుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులు అనేవి జనరల్గా జాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి లిక్విడ్ అరిగిపోయి నొప్పులు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఎక్కువ రెస్ట్లో ఉండి సరైనటువంటి ప్రాపర్ ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల కూడా మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా బాడీలో వాతతత్వ లక్షణాలు ఎక్కువైపోయినప్పుడు కూడా ఈ జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. జనరల్గా ఫస్ట్ ఏంటంటే మోకాళ్ళ మీద పడుతుంది వాతతత్వపు లక్షణాలు బాడీలో ఎక్కువైపోయినప్పుడు. సో అలాంటి పెయిన్స్తో నొప్పులతో బాధపడేటటువంటి వాళ్ళకి, ప్లస్ బాడీలో గ్యాస్ ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో గ్యాస్ ఎక్కువ ఫామ్ అయిపోయినప్పుడు ఏంటంటే గ్యాస్ మొత్తం బయటికి పోకుండా కొన్ని జాయింట్స్ దగ్గరికి చేరుతూ ఉంటుంది అనమాట. స్పైన్లోకి, నీస్లోకి, షోల్డర్స్లోకి ఇట్లా. సో అలా ఎక్కువ గ్యాస్ ఫామ్ అయిపోయినప్పుడు వచ్చే మోకాళ్ళ నొప్పులకి, అంతేకాకుండా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోయినటువంటి వాళ్ళకు కూడా జనరల్గా ఈ నీ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి పెయిన్స్ వచ్చినప్పుడు యోగా ఏ విధంగా మనం చేస్తే నొప్పులు తగ్గుతాయో ఈరోజు మనం కొన్ని ఎక్సర్సైజెస్ ద్వారా తెలుసుకుందాం. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించుకోవాలండి. వాతతత్వ లక్షణాల వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్కి, నీ పెయిన్స్ కానీ, షోల్డర్ పెయిన్స్ కానీ, యాంకిల్ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఇట్లా ఏదైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఇలా వాతతత్వ లక్షణాలు బాడీలో ఎక్కువై వచ్చే పెయిన్స్కి మనం డైట్ ద్వారా సెట్ చేసుకుంటేనే మనకి పెయిన్స్ తగ్గుతాయి. సో ఎక్సర్సైజెస్ ఇప్పుడు నేను చూపిస్తాను చేసి, అవి చేయటం వల్ల తాత్కాలిక ఉపశమనమే కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదన్నమాట. సో అలాంటి వాళ్ళు డైట్ ద్వారా పెయిన్స్ని మనం తగ్గించుకోవాలి. అలాగే గ్యాస్ ట్రబుల్ వల్ల కూడా మనకి జాయింట్స్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ముందు గ్యాస్ ట్రబుల్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో అది కూడా త్రూ డైట్ ద్వారానే, డైలీ ఏదో ప్యాండీ అట్లాంటివి వేసుకోకుండా సో డైట్ ద్వారా ఉదయాన్నే చక్కగా వేడి నీళ్ళు తాగటం, దుంపలు, కూరలు, పప్పు ఇలాంటివి అవాయిడ్ చేయటం, ఎక్కువ జీలకర్ర పౌడర్ మజ్జిగలో కానీ వాటర్లో కానీ ఇలా యాడ్ చేసుకుని తాగడం. కొన్ని గ్యాస్ ట్రబుల్ కూడా కొన్ని ఆసనాస్ ఉంటాయి. సో అలాంటి ఆసనాస్ వేసుకోవడం వల్ల సో గ్యాస్ ట్రబుల్ కంప్లీట్గా క్యూర్ అయింది అంటే ఆటోమేటిక్గా మీకు నీ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. అదేవిధంగా మనకి యూరిన్లో యాసిడ్ లెవెల్స్ ఎక్కువ పెరిగినప్పుడు కూడా జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ప్లెంటీ ఆఫ్ వాటర్ అంటే ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలన్నమాట. అలా తాగడం, అంతేకాకుండా నైట్ టైం పడుకునేటప్పుడు కూడా వాటర్లో చక్కగా 1-2 యాలకులు మెత్తగా పౌడర్ చేసేసి ఆ పౌడర్ వాటర్లో కలుపుకొని నైట్ టైం పడుకునేటప్పుడు 1-2 గ్లాసెస్ తాగుతూ ఉంటాయి. యూరిన్లో ఫార్మ్ అయినటువంటి యాసిడ్ లెవెల్స్ అన్నీ కూడా మనకి బయటికి పోతాయి అన్నమాట. సో ఇట్లా యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా ఎక్కువ లేకుండా చూసుకోవాలి. అందువల్ల కూడా జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇకపోతే జాయింట్స్లో మధ్యలో ఉన్నటువంటి లిక్విడ్ అరిగిపోయి బోను రాసుకుని పెయిన్స్ వస్తూ ఉంటాయి. జనరల్గా ఇది చాలామంది ఏజ్డ్ పర్సన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మాత్రం తగినంత రెస్ట్ ఉండాలి. ఇకపోతే ఎలాంటి ఎక్సర్సైజ్ ఉండదు, ఎక్కువసేపు సీట్లో కూర్చునే ఉంటారు, పడుకుని ఉంటారు. ప్రాపర్ ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల కూడా జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకేసారి కదిలించేసరికి పట్టేస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మాత్రం రెగ్యులర్గా వాకింగ్, యోగా ఎక్సర్సైజెస్ అనేవి ఉండాలి. ఉంటే ఏదైనా కానీ మనకి 100% రిజల్ట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి పెయిన్స్ రావడానికి రీజన్ ఏంటో తెలుసుకుని దానికి తగ్గట్లుగా మన సొల్యూషన్ అనేది వెతుక్కోవాలి. ఇప్పుడు ఎక్కువ నొప్పులతో, మోకాళ్ళ నొప్పులు ఎక్కువ జనరల్గా అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ నొప్పులు తగ్గడానికి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా నాతో పాటు చక్కగా ఫాలో అవ్వండి. చక్కగా హాయిగా ఒక మ్యాట్ వేసుకుని చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోవాలి. కొన్ని ఎక్సర్సైజెస్ మనం బ్రీతింగ్ రిలేటెడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఫ్రెష్ ఎయిర్ ఉండాలి, పొల్యూషన్ ఎక్కువ ఉండకూడదు, దుమ్ము ధూళి అలాంటివి లేకుండా ఉండాలి. ఒకే రూమ్లో కంజెస్టెడ్గా ఉన్న ఏరియాలో కూడా చేయొద్దు. చక్కగా బయట గాలి వచ్చేటట్లు చూసుకోవాలి. చక్కగా ఒక మ్యాట్ వేసుకుని ఒక చిన్న పిల్లో, ఇలా దీవాన్ పిల్లో లాంటిది, ఇలా ఒక చిన్న పిల్లో పెట్టుకుని కూర్చోవాలన్నమాట. అంటే మనం పిల్లో రిలేటెడ్ చేస్తామన్నమాట.
ఇలా చక్కగా దండాసనాలో కూర్చోవాలి. చక్కగా స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. లెగ్స్ రెండింటిని ఇలా నేను మీకు కనిపించడం కోసం కొంచెం క్రాస్ కూర్చున్నానండి. అలా అని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు క్రాస్గా కూర్చోవక్కర్లేదు. ఇలా స్ట్రైట్గా కూర్చుంటే సరిపోతుంది. ఏదేమైనా మన బాడీకి ఇలా స్ట్రైట్గా ఉండాలి కాళ్ళు. ఇలా క్రాస్ అటు సైడ్కి ఇటు సైడ్కి ఉండకూడదు. ఇలా లూజ్గా పెట్టకూడదు అనమాట. సో లెగ్స్ రెండు ఇలా కంప్లీట్ స్ట్రెచ్చింగ్లో ఉంచుకుని ఫస్ట్ హ్యాండ్స్ రెండు ఇలా రిలాక్స్డ్గా ఉంచుకుని స్పైన్ నిటారుగా ఉంచుకుని ఏం చేయాలంటే గాలి తీసుకుంటూ మోకాళ్ళని టైట్గా బిగించాలి. నేను చేస్తాను, ఒకసారి చూడండి. చక్కగా గాలి తీసుకుంటూ మోకాళ్ళను టైట్గా బిగించాలి. గాలి తీసుకుంటూ మోకాళ్ళను టైట్ చేయాలి. ఇలా మోకాళ్ళను టైట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి హీల్ అనేది జస్ట్ 1-2 ఇంచెస్ అనేవి ఆటోమేటిక్గా లిఫ్ట్ అవుతాయి. ఇలా ఎంతసేపు మీరు హోల్డ్లో ఉండగలిగితే అంతసేపు అలా హోల్డ్లో ఉంచాలి. అంటే బ్రీతింగ్ తీసుకుని ఉండాలని డౌట్ వస్తుందండి. అలా ఏం అవసరం లేదు. బ్రీతింగ్ వదిలేసి మనం నార్మల్గానే గాలి తీసుకోవడం వదలటం జనరల్గా చేస్తూ ఉండాలి. కానీ ఇలా టైట్ చేసినటువంటి మోకాళ్ళను అలాగా టైట్గానే ఉంచాలన్నమాట. ఇలా టైట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి థై మజిల్ కూడా టైట్ అవుతుంది. కొంచెం లైట్గా పెయిన్ అనిపిస్తుంది, ఏం కాదు. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా నీస్ మీదనే ఉంచాలి. ఇలా ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు అలా ఉంచి తర్వాత ఇలా నిదానంగా రిలాక్స్డ్గా వదిలేయాలి. మరలా గాలి తీసుకుంటూ టైట్ చేయటం, ఉండగలిగినంతసేపు అలా హోల్డ్లో అలాగే ఉంచడం, తర్వాత నిదానంగా వదిలేసేయడం. ఇలా చేయాలన్నమాట. ఇలా మీరు ఒక 20 కౌంట్స్ 30 కౌంట్స్ అలా చేయండి. ఒకేసారి ఎక్కువ కౌంట్స్ చేసేయద్దు. చేయడం వల్ల ఏంటంటే మనకి థై మజిల్ కూడా టైట్ అవుతుంది ఆటోమేటిక్గా. అవడం వల్ల మనకి నెక్స్ట్ డేకి కొంచెం పెయిన్స్ అనిపిస్తాయి. సో ఫస్ట్ డే ముందు 5 టైమ్స్ చేయండి, 10 టైమ్స్ చేయండి, 15 టైమ్స్ చేయండి. అలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ మీరు కౌంటింగ్స్ కూడా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా తర్వాత ఏంటంటే గాలి తీసుకుంటూ టైట్ చేయటం, గాలి వదిలేస్తూ లూజ్ చేయటం, కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. అలా ఒక 20 కౌంట్స్ చేయాలి. ఇలా గాలి తీసుకుంటూ టైట్ చేయటం, గాలి వదిలేస్తూ లూజ్ చేయటం, ఇలా కూడా చేయాలన్నమాట. ఇలా ఎందుకు చేయాలంటే మనం ఒక క్లాత్ని, తడి క్లాత్ని పూర్తిగా పిండేసి వాటర్లో వదిలేస్తే వాటర్ని ఎలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుందో సేమ్ అట్లా మనం నీస్ని పిండుతున్నట్లు లెక్క అనమాట. ఇలా టైట్ చేస్తున్నాము అంటే పిండుతున్నట్లు లెక్క. అలా లూజ్ చేయగానే ఏంటంటే ఇమ్మీడియట్లీ బ్లడ్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది. సో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో అలా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యేసరికి మీకు పెయిన్స్ తగ్గడానికి కూడా చక్కగా ఛాన్సెస్ ఉంటాయి. చక్కగా ఇలా చేసిన తర్వాత ఇవి ఎక్కువ కౌంట్స్ చేయాలన్నమాట. ఏదో 4-5 సార్లు చేసి 1-2 రోజులు చేసి మాత్రం ఆపద్దు. కంటిన్యూస్గా ఒక 20 కౌంట్స్ 30 కౌంట్స్ 40 కౌంట్స్ అలా రెగ్యులర్గా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా ముందు సింగిల్గా ఇండివిజువల్గా చేసిన తర్వాత చక్కగా 2 మోకాళ్ళని ఇలా ఫ్రీగా ఆడించాలి. ఇలా ఒక 20-30 కౌంట్స్ చేసి తర్వాత 2 కాళ్ళని ఎట్ ఏ టైం ఇలా లిఫ్ట్ చేసి డౌన్ చేయటం. ఇలా చేస్తే హాయిగా రిలాక్స్ అయిపోతాయి మోకాళ్ళు. రిలాక్స్ అయిపోయిన తర్వాత చక్కగా ఇట్లా ఒక పిల్లో తీసుకుని పిల్లో సహాయంతో ఎగ్జాక్ట్గా చక్కగా మోకాళ్ళకి సెంటర్లో పెట్టుకోవాలి. 2 మడాలను దగ్గరకు ఆనిచ్చి స్పైన్ని చక్కగా నిటారుగా ఉంచి 2 చేతులను ఇలా నేల సహాయం తీసుకుని గాలి తీసుకుంటూ మోకాళ్ళనితో పిల్లోని ఇలా దగ్గరికి నొక్కాలన్నమాట. మీరు ఎంత దగ్గరగా నొక్కగలిగితే అంత దగ్గరగా అలా నొక్కి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు అలా హోల్డ్లో ఉంచి తర్వాత గాలి వదిలేస్తూ ఇలా లూజ్ చేయాలి. మరలా గాలి తీసుకుంటూ గాలి వదిలేస్తూ లూజ్ చేయాలి. గాలి తీసుకుంటూ టైట్ చేయాలి. అంటే 2 మోకాళ్ళతోనూ పిల్లోని దగ్గరికి నొక్కాలి. గాలి తీసుకుంటూ గాలి వదిలేస్తూ ఇలా ఫ్రీగా వదిలేసేయాలి. ఇలా మనం ఒక 20-30 కౌంట్స్ వరకు చేసుకోవాలి. అంతేకాకుండా ఇలా గాలి తీసుకుంటూ ఇలా గట్టిగా దగ్గరికి నొక్కేసి ఇలా మనం హోల్డ్లో కూడా ఉండొచ్చు. ఎంతసేపు ఉండగలిగితే ఇందాక మనం ఇండివిజువల్గా చేసాం కదా, సేమ్ అట్లాగే ఇప్పుడు పిల్లో సహాయంతో అన్నమాట. ఇలా టైట్గా హోల్డ్లోనే ఉంచి తర్వాత నిదానంగా వదిలేయాలి.
అలా చేసిన తర్వాత ఇలా ఎక్సర్సైజ్లా చేయాలి. దగ్గరికి నొక్కడం, వదిలేసేయటం. ఇలా ఒక 20-30 సార్లు ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత కొంచెం పెయిన్స్ అనిపిస్తాయి. చక్కగా పిల్లో పక్కన పెట్టేసి హాయిగా రిలాక్స్ అయ్యి కొంచెం మోకాళ్ళని ఇలా ఫ్రీ చేసుకొని తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మోకాళ్ళ కింద పెట్టుకోవాలన్నమాట. మోకాళ్ళ కింద పెట్టుకొని గాలి తీసుకుంటూ ఇప్పుడు మనం కిందకి నొక్కాలి. పిల్లోని మనం ఎంత దగ్గరికి కిందకు నొక్కగలిగితే అంత దగ్గర కిందకు నొక్కాలి. అలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు అలాగే హోల్డ్లో ఉంచి తర్వాత గాలి వదిలేస్తూ లూజ్ చేయాలి. ఇలా ఒక 20-30 సార్లు చేసి తర్వాత మనం బ్రీతింగ్తో చేయాలన్నమాట. గాలి తీసుకుంటూ కిందకి ప్రెస్ చేయడం, గాలి వదిలేస్తూ లూజ్ చేయటం. చూసాం కదండి, ఇట్లా అన్నమాట. చూసాం కదండి, ఇట్లా పిల్లో సహాయంతో నీస్ బాగా స్ట్రెంగ్తెన్ అయ్యేటట్లు ఎలా ఎక్సర్సైజెస్ చేయాలో చక్కగా ఇవి మనం రెగ్యులర్గా డైలీ ఒక 15 to 20 మినిట్స్ మన కోసం కేటాయించుకొని చక్కగా ఒక ఫ్రెష్ ఎయిర్లో కూర్చుని పిల్లో సహాయంతో మనకి డైలీ ఒక 20-30 కౌంట్స్ నుంచి రెగ్యులర్గా అది కౌంటింగ్స్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇవాళ 5 మినిట్సే చేయండి, రేపు 10 మినిట్స్ చేయండి, 15 మినిట్స్ చేయండి, 20 మినిట్స్ చేయండి అని చాలు. అలా రెగ్యులర్గా 20 మినిట్స్ చొప్పున మనం మోకాళ్ళకి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ మనం ఫాలోఅప్ చేసుకుంటే నీ పెయిన్స్ అనేవి పూర్తిగా తగ్గుతాయి. కాకపోతే మీకు చెప్పాను కదా, పెయిన్స్ రావడానికి రీజన్ ఏంటో తెలుసుకుని దానికి తగ్గట్లు మన సొల్యూషన్ చూసుకోవాలన్నమాట. చూసారు కదండి.